నిమ్మకాయ కారం ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం చూసేద్దామండి. ఫస్ట్ ఒక మూకుడులో కొద్దిగా ఒక చెంచాడు ఆవాలు తీసుకోవాలి. ఎంత ఆవాలు ఒక చెంచాడు తీసుకుంటామో అందుకు సగం మనము మెంతులు తీసుకోవాలి. వీటిని బాగా వేయించుకొని చల్లారిన తర్వాత పొడి చేసుకొని మనం పక్కకు పెట్టుకోవాలండి. ఆ తర్వాత నిమ్మకాయలు ఒక 10 తీసుకున్నానండి. ఆ 10 నిమ్మకాయలను బాగా కడిగి వాటి రసం తీసుకుని పక్కకు పెట్టుకోవాలండి. గింజలు ఏమైనా ఉంటే కూడా అవి తీసేసేయాలి. వడకట్టేసుకొని మనం దాన్ని పక్కకు పెట్టేసుకోవాలి. నేను కొలత ప్రకారం అయితే ఒక కటోరీ సైజ్ అంత నిమ్మకాయ నీళ్ళు వచ్చాయి నాకు. ఆ కటోరీ సైజ్కి నిమ్మకాయ నీళ్ళకి ఒక చెంచా స్పూన్ అంత ఉప్పు, అంతే చెంచాడు స్పూన్ అంత కారం కొలతగా తీసుకొని వాటిని ఆ రసంలో కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ఏదైతే ఆవ మెంతపిండి పక్కకు పెట్టుకున్నామో ఆ 3/4 సైజ్ అంతా కూడా అందులో వేసుకొని బాగా కలుపుకోవాలి. కలుపుకొని మనం మొత్తం ఆ రసానికి మొత్తం ఉప్పు కారం ఆవపిండి పడేలాగా బాగా కింద మీద కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత మనం ఒక మూకుడు తీసుకొని అందులో నూనె వేసుకొని నూనె కాగిన తర్వాత జీలకర్ర కొంచెం, ఆవాలు కొంచెం, 2 ఎండుమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని అవి వేగిన తర్వాత మనం ఇంగువ వేసుకోవాలి. కావాల్సిన వాళ్ళు ఇంగువ వేసుకోవచ్చు, లేని వాళ్ళు వద్దు. ఆ తర్వాత మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి చీలిక పచ్చిమిరపకాయలు అండ్ అల్లం వేసుకోవాలండి చిన్న చిన్నగా తరిగి. అవి వేగిన తర్వాత కొంచెం వేగిన తర్వాత ఏదైతే మనం రసం తీసుకున్నామో ఆ రసంలో వీటిని మొత్తం కలిపేసుకోవాలి. ఇది వేడి వేడి అన్నంలోకి కానీ, దోశల్లోకి కానీ, మినపట్లోకి కానీ చాలా చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి.